వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. జోగి రమేష్ పార్టీ మారాలనుకున్నాడా? అదేంటది జోగి రమేష్ ఏంటి? ఆల్రెడీ వైసీపీలో ఉన్నాడు కదా, పార్టీ మారాలని అనుకున్నాడేంటి అనేది చాలామంది డౌట్ రావచ్చు. మీరు వింటున్న అక్షరాల నిజం. వైకాపాకి చెందినటువంటి మాజీ మంత్రి 2024 ఎన్నికల తర్వాత తాను ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిన తర్వాత 11 స్థానాలకే పరిమితమైన తర్వాత జోగి రమేష్ గారు పార్టీ మారాలనుకున్నారు. అయితే ఏ పార్టీలోకి వెళ్ళాలి అని అనుకున్నారనేది చాలామందికి డౌటు. ఆయన జనసేన పార్టీ కోసం విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి మాట వాస్తవం. ప్రస్తుతం స్థానికంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎంక్వైరీ చేస్తే జోగి రమేష్ గారు తాను ఓటమి చెందిన తర్వాత ఎమ్మెల్యేగా వైసీపీ 11 స్థానాలకి పరిమితమైన తర్వాత జోగి రమేష్ గారు జనసేన పార్టీలోకి చేరాలని చెప్పేసి విజయవాడ నగరానికి చెందినటువంటి ఒక ఇద్దరు ప్రముఖ జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులతోటి మాట్లాడారు. నేను జనసేన పార్టీలో చేరాలని అనుకుంటున్నాను, నన్ను జనసేన పార్టీలో చేర్చేటువంటి అవకాశాన్ని కల్పించండి, పవన్ కళ్యాణ్ గారిని కల్పించండి అని చెప్పేసి జోగి రమేష్ గారు తనకి అత్యంత సన్నిహితులు ద్వారా ఒక కీలకమైనటువంటి జనసేన పార్టీ నాయకుడికి, విజయవాడ నగరంలో ఉన్న జనసేన పార్టీ నాయకుడికి జోగి రమేష్ గారు ఒక రాయబారం పంపాడనేటువంటి మాట వాస్తవం. అయితే ఎవరి ద్వారా అయితే జోగి రమేష్ గారు రాయబారం పంపారో వారికి జనసేన పార్టీ చెందిన నేతలు చాలా క్లియర్గా చెప్పారంట, మీకు ఈ పార్టీలో స్థానం ఉండదు, ఈ పార్టీలో మిమ్మల్ని చేర్చుకునేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే గతంలో మీరు ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి జన సైనికులు అస్సలు మిమ్మల్ని క్షమించేటువంటి పరిస్థితి ఉండదు. సో మీరు నోరు జారి మీరు చేసినటువంటి పొరపాట్లు, మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి జన సైనికుల్ని, ఆ పార్టీ కార్యకర్తల్ని తీవ్రంగా బాధ పెట్టాయి. సాక్షాత్తు జనసేన పార్టీ అధినేత గురించి ఒక కార్యక్రమంలో ఆనాడు వైసీపీ ప్రభుత్వం నిర్వహించినటువంటి ఒక ప్రభుత్వ కార్యక్రమం, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమంలో మీరు పవన్ కళ్యాణ్ గారిని దూషించినటువంటి ఆ విధానం ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా జన సైనికులు మీ మీద రగిలిపోతూ ఉన్నారు. సో కాబట్టి అసలు మీకు ఆ పార్టీ గేట్ దగ్గర కూడా మీకు ఎంట్రన్స్ ఉండేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి జోగి రమేష్ గారికి వాళ్ళు కన్వే చేసినటువంటి పరిస్థితి. అంటే ఎందుకు జోగి రమేష్ గారు జనసేన పార్టీలో చేరాలనుకున్నారు? ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన పార్టీ కొంతమంది నాయకులు ఉన్నారు. ఆ తర్వాత సామినేని ఉదయభాన్ గారు కూడా 2024 ఎన్నికల తర్వాత జనసేనలో చేరారు. ఆయన చాలా సీనియర్ పొలిటీషియన్, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. మరికొంతమంది కీలకమైనటువంటి నేతలు కూడా జనసేన పార్టీలో ఉన్నారు. సో అయితే జిల్లాలో చాలా అవకాశాలు ఉన్నాయి. చాలా నియోజకవర్గాల్లో ఆయన గతంలో పోటీ చేసిన నియోజకవర్గాల్లో జనసేనకి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ లోటు ఏదైతే ఉందో ఆ పార్టీకి, జనసేనకి, దాన్ని భర్తీ చేసేటువంటి క్రమంలో భాగంగా తనకు అవకాశం ఇస్తారేమో అనేటువంటి ఒక ప్రయత్నం చేశారు. కానీ ఆయన నోరు జారకుండా ఉన్నట్లయితే, పవన్ కళ్యాణ్ గారి మీద నోరు పారేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి మనుషులతోటి వెళ్ళి హడావిడి చేయకుండా ఉండి ఉన్నట్లయితే ఖచ్చితంగా జోగి రమేష్ గారు జనసేన పార్టీలో చేరే అవకాశం ఉండేది. లేదా తెలుగుదేశం పార్టీలో ప్రయత్నం చేసినా అందులో కూడా చేరే అవకాశం ఉండేది. అయితే ఆయన మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి, కల్తీ మద్యం సంబంధించినటువంటి ఆరోపణలు. అయితే రాజకీయాల్లో ఈ విధమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు అస్సలు చేర్చుకునే అవకాశమే ఉండదు. ఎందుకంటే మీరు ఎన్నికల తర్వాత చూశారు, జనసేనలో చేరినటువంటి ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఒక సామినేని ఉదయభాన్ గారు కానీ, ఒక కిలార్ రోసే గారు కానీ, ఒక పెండెం దొరబాబు గారు కానీ, వీళ్ళు క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకులు, అందులో డౌటే లేదు. మిగతా రాజకీయ నాయకులతో పోల్చుకుంటే, మిగతా పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులతో పోల్చుకుంటే ఒక్కొక్కరు ఒక 30-40 రెట్లు బెటర్ అనేటువంటి ఫీలింగు రాష్ట్రవ్యాప్త ప్రజల్లో ఉంది. పరిశుద్ధ పదజాలాన్ని ఎప్పుడూ ఉపయోగించిన వ్యక్తులు కాదు. తమ పరిధి దాటి కూడా, పార్టీ లైన్ దాటి కూడా తమకి హెల్ప్ అడిగినటువంటి వారికి సాయం చేసినటువంటి పరిస్థితులు ఈ నలుగురు. సో కాబట్టి వారిని పవన్ కళ్యాణ్ గారు చేర్చుకున్నారు. వారి మీద ఏం ఎలిగేషన్ లేవు, మద్యం ఆరోపణలు కానీ లేకపోతే ఇంకితరత్ర ఆరోపణలు ఏం లేవు ఆ నలుగురి మీద. అయితే జోగి రమేష్ గారు కూడా ఆ తరహా ఆరోపణలు, మద్యం కుంభకోణం, ఈ మద్యం కల్తీ మద్యం వ్యవహారం సంబంధించిన ఆరోపణలు లేకుండా, పవన్ కళ్యాణ్ గారిని గతంలో దూషించకుండా ఉన్నట్లయితే, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి హడావిడి చేయకుండా ఉండి ఉన్నట్లయితే జోగి రమేష్ గారిని ఖచ్చితంగా జనసేన పార్టీ ఆయనకి అవకాశం కల్పించేది. అంటే ఆయన అవకాశం కోల్పోయారు. ఎందుకు కోల్పోయారు? తన పోకడలు, వింత పోకడలు, తన భాష, తన ప్రవర్తన, వీటన్నిటి వల్ల జోగి రమేష్ గారు అవకాశం కోల్పోయారు.
అయితే ఈ ఎపిసోడ్ ఇప్పటికి చాలామందికి తెలియదు. జోగి రమేష్ గారు అత్యంత సన్నిహితులు. ఆ సన్నిహితుల ద్వారా జనసేనకు చెందిన కొంతమంది కీలక నేతలతోటి సంప్రదింపులు జరిపారు. వాళ్ళు పార్టీలోకి రావాలని జోగి రమేష్ గారు ఇంట్రెస్ట్గా ఉన్నారని చెప్పేసి మాట్లాడారు. అయితే జనసేన పార్టీ ఆయన్ని రిజెక్ట్ చేసింది. అంటే ఈ న్యూస్ జనసేన అధిష్టానం దగ్గర కూడా వెళ్ళలేదంట. ఎవరైతే విజయవాడ నగరంలో కీలకంగా ఉన్నారో కొంతమంది నాయకులు, అంటే మొదటి నుంచి జనసేనలో ఉన్నవాళ్ళు కాదు, ఒక 2-3 సంవత్సరాల నుంచి జనసేనలో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ త్రూ జోగి రమేష్ గారు జనసేనలో చేరాలని అనుకున్నారు. కానీ ఆయన గత వ్యవహారాల దృష్ట్యా, గత ప్రవర్తన దృష్ట్యా ఆయన ఆ అవకాశాన్ని కోల్పోయారు. లేకపోతే ఈయన కూడా జనసేన పార్టీలో ఒక భాగస్వామిగా ఉండేవారు, గౌరవప్రదంగా రాజకీయాల్లో ముందుకు వెళ్ళే అవకాశం ఉండేది. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీకి వెళ్ళేటువంటి అవకాశం ఉండేది. సో కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఒక అంశం చెప్పుకోవచ్చు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని. సరే, ఆరోపణలు, ఎలిగేషన్స్ ఇవన్నీ వస్తుంటాయి, కోర్టు నిర్ణయించాలి దోషులు ఎవరు నిర్దోషులు ఎవరు అని. ఇప్పుడు ఈయన అరెస్ట్ అయ్యారు, రిమాండ్లో ఉన్నారు. సో కోర్టు నిర్ణయించాలి ఈయన ప్రమేయం ఏ మేరకు ఉంది అనేటువంటిది. కాబట్టి ఆ అంశం పక్కన పెడదాం. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకుల మీద ఈ విధమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారే సంవత్సరాల పైగా జైలు జీవితాన్ని అనుభవించిన పరిస్థితి. ఆ తర్వాత కూడా చాలామంది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో చాలామంది రాజకీయ నాయకులు మరి నెలల తరబడి జైలు జీవితాన్ని అనుభవించిన పరిస్థితి. అలాగని అందరూ నిర్దోషులు కాదు, అలాగని అందరూ దోషులు కాదు. సో కాబట్టి ఈ ఎపిసోడ్ పక్కన పెడదాం. కేవలం ఈయన నోటి దురుసు, ఒక చెప్పంటే నోటి దూల, దానివల్లే ఆయన అవకాశాలు కోల్పోయారు. ఈయన ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి జోగి రమేష్ గారు దేవినేని అవినాష్ గారికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడంతో కూడా ఈయన కాస్త అసంతృప్తి చెందారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఇది వాస్తవం. ఎందుకంటే విజయవాడ నగరంలో కానీ, ఎన్టీఆర్ జిల్లాలో కానీ, ఎందుకంటే ఈయన కూడా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకుడే కదా. ఈయన ప్రాంతం ఇబ్రహీంపట్నం ఎన్టీఆర్ జిల్లాలోనే ఉంది. సో దేవినేని అవినాష్ గారు రాజకీయంగా చాలా చిన్నోడు. ఆయన ఒకసారి కూడా ఎమ్మెల్యే కాల. మరి ఈయన అయ్యాడు, 2 సార్లు అయ్యాడు, మంత్రి అయ్యాడు, కీలకమైనటువంటి బాధ్యతలు వ్యవహరించాడు. వంగవీటి మోహనరంగ గారి అనుచరుడిగా జెండా పట్టాడు. ఆయన వెనక కాంగ్రెస్ జెండా బట్టి చిన్న కుర్రోడుగా ఉన్నప్పటి నుంచి తిరిగినటువంటి వ్యక్తి ఈయన, అందులో డౌట్ లేదు. మరి అలాంటి ఆయన ఈరోజు దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పేసి కాస్త అసంతృప్తి చెందినటువంటి మాట వాస్తవం. ఆ అసంతృప్తి కారణమే ఆయన పార్టీ మారాలనుకున్నాడు, జనసేనలో చేరాలనుకున్నాడు. కాకపోతే గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, గతంలో ఆయన మాట్లాడిన మాటలు అయితే ఉన్నాయో జనసేన పార్టీ నాయకులు ఆయన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఇది ఎవ్వరికీ తెలియనటువంటి జోగి రమేష్ గారి పార్టీ మారాలనుకున్నటువంటి ఎపిసోడ్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం.